అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హమాలీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. అసలు వీరి సమస్య ఏంటి, వీరి పరిష్కారం ఏంటి అని ఒకసారి వారి మాటలు తెలుసుకుని సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన సమస్య ఏంటి, అంటే సమస్య పరిష్కారం ఏ విధంగా కోరుకుంటున్నారు? ఈరోజు ఫెడరేషన్ హమాలీ కార్మికుల తరఫున కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మాకున్నటువంటి సమస్య లోపల అన్ని సంఘాలను కలుపుకొని ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డుకి ఇట్లా ఏర్పాటు చేసినట్టు ఏది ఉంటే మాకు బిల్డింగ్ సంఘం తరహా లోపల వారందరికీ కూడా పెన్షన్ కానీ, అదేవిధంగా వాళ్ళకి యాక్సిడెంటల్ బెనిఫిట్స్ కానీ, అనేక రంగాల దానిలో ఉన్నటువంటి ఫలాలు కూడా అందుతాయని చెప్పి ఒకటే గొడుగు కిందకి తీసుకొచ్చి ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వే కార్మికులను చూసినట్టు ఉంటే ప్రమాదం జరిగినా కానీ వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. పెద్ద సంస్థ చనిపోయినట్టు ఉంటే వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలి, ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. అలాంటిది ఏం లేకుండా వాళ్ళు సొసైటీగా మరి కార్మికులు హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఐకేపీ సెంటర్ లోపల చనిపోయినా కానీ రక్షణ లేకుండా పోయింది. మరి దానికి కూడా వారికి ఒక ఉద్యోగం ఇచ్చుకుంటూ వారికి ఒక 10 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలి. అదేవిధంగా 5,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాలి. ఈ 5,000 రూపాయల పెన్షన్ అనేది తప్పకుండా ప్రతి కార్మికునికి ఇచ్చేది ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, మరి 75 గజాల జాగా కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మా హమాలీ కార్మికులకు కూడా అందరికీ వచ్చేట్టుగా మాకు సపరేట్గా మాకు చొరవ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు వారు చొరవ తీసుకొని మాకు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇకపోతే అనేక సమస్యల లోపల 60 రూపాయలకు క్వింటాల్గా ఐకేపీ సెంటర్ లోపల మరి బీహారీ ఎంపీ వాళ్ళ దళారీ వ్యవస్థ ఉన్నది. దాన్ని అరికట్టాలి, ఇక్కడి వాళ్ళకే పని కల్పించాలి. 60 రూపాయల క్వింటల్ చొప్పున కొనుగోలు ఒకటే పద్ధతిలో జిల్లా వ్యాప్తంగా మరి హమాలీ కార్మికులకు ఆ పొలం అందే పద్ధతి లోపల యూనిఫామ్ పద్ధతిలో చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కూడా వినతి పత్రం ద్వారా కోరుతున్నాం. తప్పకుండా ఇవన్నీ అమలవుతాయని చెప్పి ఆశిస్తూ కోరుతున్నాం. ఓకే అండి, ప్రస్తుతం మీకు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు, అంటే దీనికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి మీరు దీన్ని ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్ని? ఇక్కడ ఉన్నటువంటి రైల్వే కార్మికులు, ఫర్టిలైజర్ ఎన్డీఆర్ గోదాం కార్మికులు, పోతే గంజి హైరణమారి కార్మికులు, ఐకేపీ సెంటర్లో జిల్లా వ్యాప్తంగా 14 మండలాల నుంచి అనేక మంది ఇంపార్టెంట్ లీడర్స్ ఇందులో పాల్గొనడం జరిగింది. సిడబ్ల్యూసి గోదాం కార్మికులు కూడా రావడం జరిగింది. మరి సిటీ లోపల ఉన్నటువంటి కాకుండా మండలాల నుంచి కూడా కార్మికులు రావడం కూడా జరిగింది. వారందరి మద్దతుతోని మేము తప్పకుండా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాము. మరి కలెక్టర్ గారికి ఇచ్చి ప్రభుత్వానికి వినతి పత్రం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా గతంలో మీరు ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకుపోయారు, దీనికి సంబంధించి వారు ఏం చెప్పారు సార్? మేము గత 15 సంవత్సరాల పైనుండి గత ప్రభుత్వాలకు, టీఆర్ఎస్ గతంలో పనిచేసిన ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు చెప్పినాం, రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పినాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈరోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనిచేసేటువంటి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు. కాబట్టి అసంఘటిత రంగంలో అన్ని వర్గాలు, హమాలీ కార్మికులు, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, పెన్షన్ సౌకర్యం కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గత పార్లమెంట్లో ముందు ధర్నాలు చేసినాం, అసెంబ్లీలో ముందు ధర్నాలు చేసినాం, మంత్రులకు ఇచ్చినాం, అధికారులకు ఇచ్చినాం. అయినప్పటికీ కూడా ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు ఈరోజు దేశంలో 40 కోట్ల మంది ఉన్నారు. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 లక్షల పైన అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు 55 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక మంది ఆశలు పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో అన్ని కులాలకు ఫెడరేషన్లు, ఫైనాన్స్ ఫెడరేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అన్ని రంగాల కార్మికుల కొరకు మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రంగాల కార్మికులు, పేద బడుగు బలహీన వర్గాల కార్మికులు వీళ్ళందరూ కూడా వాళ్ళు 55 సంవత్సరాలు ముల్లెలు మోసి, మూటలు మోసి ఈరోజు వాళ్ళు పనులు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళకు సంక్షేమ బోర్డు గత ప్రభుత్వాలు చెప్పినాం, ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు విజ్ఞప్తి చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ సంక్షేమ బోర్డు ద్వారా పిఎఫ్, గ్రాడ్యుటీ, పెన్షన్ సౌకర్యం, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అదే కాకుండా ఈరోజు జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ జిల్లాలలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నిన్న గొప్పగా చెప్పుకున్నది. మరి మీరు చేసినప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఈ కాన్స్టిట్యున్సీలో పనిచేసినాం, ఈ జిల్లాలో పనిచేసినాం, తెలంగాణ మూమెంట్లో పనిచేసినాం. ఈరోజు అసంఘటిత రంగ కార్మికుల కొరకు ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలనేది కూడా మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈఎస్ఐ హాస్పిటల్ కనుక ఉండేది
అనేది ఉంటే ఈరోజు అనేక కరోనా సమయం నుంచి అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరూ అనేక రోగాల బారిన పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కనీసం వాళ్లకు ఒక 10 లక్షల వరకు వైద్య సౌకర్యం అందించే విధంగా కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ కల్పించే విధంగా ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించాలనేది మేము ఈరోజు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో ఉండేటువంటి హమాలీ కార్మికుల కొరకు ప్రత్యేకంగా ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ఐకేపీ కేంద్రాలలో పనిచేసేటువంటి హమాలీ కార్మికులు రేపు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక నెల రోజులైతే రేపు ఈరోజు నోటిఫికేషన్ కూడా రాబోతున్నది. కాబట్టి ఈ నోటిఫికేషన్ కన్నా ముందే ఐకేపీ కేంద్రాలలో వడ్లు జోకేటువంటి హమాలీ కార్మికుల కొరకు వాళ్ళ కనీస వేతనం ఏదైతే 60 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, అక్కడ ఉన్నటువంటి కల్లాలలో వరి కల్లాలలో ఏదైతే ఉందో షెడ్డు ఏర్పాటు చేయాలి, వాళ్ళకు మంచినీటి సౌకర్యం కల్పించాలి, వైద్య సౌకర్యం కల్పించాలి, వాళ్ళకి అన్ని వసతులను కూడా ఏర్పాటు చేసే విధంగా చూడాలి. అదే కాకుండా వాళ్ళు రాత్రి వేళల్లో కూడా పనిచేస్తారు కాబట్టి ప్రభుత్వమే సివిల్ సప్లై ద్వారా కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ వాళ్ళకు మా ఐకేపీ కేంద్రాలలో సివిల్ సప్లైలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలనేది కూడా మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లతోటి ఈరోజు కలెక్టర్ గారిని కలవబోతున్నాం. కలెక్టర్ గారు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఓకే అండి, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి అయితే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. వీరికైతే ఖచ్చితంగా న్యాయం చేయాలి. వీరికి అంతేకాకుండా పీఎఫ్ కావచ్చు, ఇతరత్ర పనికి తగ్గ వేతనం అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద అయితే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. మేమైతే కరీంనగర్ కలెక్టర్కి అయితే వినతి పత్రం అనేది ఇస్తున్నాం. ఖచ్చితంగా మా సమస్యలు అయితే నెరవేర్చాలని చెప్పేసి అయితే వీరైతే ప్రధానంగా కోరుకుంటున్నట్టయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.